ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. మాటలైనా మనసైనా పూర్తిగా అర్థం అవ్వాలి. అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి, కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. సమయాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. మనస్సు ఎప్పుడు కాలంతో పోటీ పడుతుంది. కనిపించినవన్నీ తనకే కావాలని, కానీ కాలం మాత్రం నిర్ణయిస్తుంది ఎవరికి ఏది సొంతం చేయాలో, ఎప్పుడు దేన్ని అంతం చేయాలో. ఎదుగుదల కనబడడం లేదని చింతించవద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం దేవునికి వదిలిపెట్టు. మనలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. బరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పని చెయ్యదు. అలాగే అబద్ధం నమ్మినంత సులభంగా నిజం నమ్మరు. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అసహించుకునేది కేవలం నిజం మాట్లాడేవారినే. మనంతటా మనం తెలుసుకున్న జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. నీవు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితమే వ్యర్థం అవుతుంది. మన టైం బాగాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయిరా అంటారు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే.